పార్లమెంటు సాక్షిగా తెలంగాణను పాకిస్తాన్తో పోల్చిన బీజేపీ ఎంపీ తేజస్వి సూర్యపై ఫైర్ అయ్యారు స్టేట్ యూత్ కాంగ్రెస్ నేతలు. తెలంగాణ సమాజానికి తేజస్వి సూర్య బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు యూత్ కాంగ్రెస్ స్టేట్ ప్రెసిడెంట్ శివశరణ్ రెడ్డి. తెలంగాణ నుంచి 8 మంది బీజేపీ ఎంపీలున్నా రాష్ట్రానికి ఎలాంటి లాభం లేదన్నారు. హైదరాబాద్లోని గాంధీ భవన్ ముందు తేజస్వి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఎంపీ తేజస్వికి ప్రధాని మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తెలంగాణ రాష్ట్రం గురించి కానీ దేశం గురించి కానీ వీళ్ళకి ఎటువంటి చిత్తశుద్ధి లేదు. ఈరోజు పార్లమెంట్లో ఈ ఎదవ మాట్లాడతాడు తేజస్వి సూర్య అనేటోడు. తెలంగాణ ఆంధ్ర ఏదైతే సపరేషన్ అయిందో అది పాకిస్తాన్తో పోలుస్తారు. వీళ్ళకి పొద్దున్న లేస్తే దేశం మొత్తం అన్యాయం జరుగుతుంటే దీనిపై రేవంత్ అన్న ఆవేదనగా ఇది ఒక జిఎస్డిపి ప్రకారం చేస్తే బాగుంటుందని చెప్పి ఒక మంచి సలహా సూచన ఇస్తే దేశవ్యాప్తంగా కూడా మన ముఖ్యమంత్రి గారు చేసింది అందరూ కూడా దాన్ని పాజిటివ్ అప్రోచ్తో తీసుకొని ఒక కరెక్ట్ సజెషన్లా భావిస్తుంటే వీళ్ళు వచ్చి దాన్ని ఆలోచించి దాన్ని అమలు చేయాల్సింది పోయి అడ్డగోలో మాట్లాడి దాన్ని సైడ్ ట్రాక్ చేసేసి అసలు తెలంగాణ ఫార్మేషన్నే వాళ్ళకు నచ్చదు. ఎప్పటి నుంచి కూడా వాళ్ళు దీనికి ఆపోజిట్ తెలంగాణ ఉంటారు. तेलंगाना स्टेट इंचार्ज इंडियन यूथ कांग्रेस तेजस्वी सूर्या जैसे लोग देश में नफरत फैलाने का कोई भी हथकंडा अपनाने पे मतलब इस तरीके से उन्होंने अपनाया है कि तेलंगाना और आंध्र प्रदेश के डाइवर्जन को उन्होंने इंडिया पाकिस्तान से कंपेयर करके देश में नफरत फैलाई है। और मैं तेजस्वी सूर्या जैसे लोगों को बोल देना चाहती हूँ, खबरदार, तेलंगाना पे अगर आपने आवाज़ उठाई और तेलंगाना के लोगों का अपमान किया तो हम यूथ कांग्रेस के लोग चुप बैठने वालों में से नहीं हैं। आपको जिस तरीके से जनता ने प्रतिनिधि बनाया है तो जनता की आवाज़ उठाने के लिए बनाया है। जनता का अपमान करना आपके लिए बिल्कुल भी सही नहीं रहेगा। तेजस्वी सूर्या जैसे लोगों को तुरंत बॉयकॉट करना चाहिए देश की जनता को। और हम यूथ कांग्रेस के लोग आज ये डिमांड करते हैं कि तेजस्वी सूर्या को तुरंत बॉयकॉट किया जाए।